హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇలా ఓవెన్ బిస్కెట్స్ కావాలి అనుకుంటే మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మైదా, షుగర్ పౌడర్. మైదా 1 గ్లాస్ తీసుకుంటే ఫుల్ గ్లాసు, షుగర్ పౌడరు హాఫ్ గ్లాస్ వచ్చి మనం గీ తీసుకోవాలి. ఈ ఫస్ట్ గీని షుగర్ని బాగా మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో మనం మైదా పిండి, దానిలో కొంచెం బేకింగ్ పౌడర్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో? దీనిలో షుగర్ పౌడర్, గీ ఫస్ట్ బాగా బీట్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఫ్లఫీగా బాగుంటుంది. ఆ తర్వాత దానిలో మైదా, కొంచెం చిటికెడు 1 pinch సాల్టు, కొద్దిగా టేస్ట్ బాగుంటుందని కొద్దిగా సోడా, తినే సోడా మీకు నచ్చితే వేయండి, లేకపోతే పర్వాలేదు. దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఒక 5 minutes సపరేట్గా చేసి పెట్టుకోవాలి. కాసేపు అలా వదిలేయాలి 5 minutes. చూసారు, కలిపిందంతా కూడా నేను ఒక ప్లేట్లో ఇలా చేసి పెట్టుకున్నాను. కొంచెం ఈ మాత్రం మందం ఉంటే బాగుంటుంది. ఇట్లాంటిది ఏదైనా మీరు ఒకటి తీసుకొని దీంతో జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా తీస్తే చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఏదైనా ఉంటే ఫినిషింగ్ మీరు ఇంకొంచెం అలా పెట్టుకొని ఈ ప్లేట్లో మనం దీనిలో అరేంజ్ చేసుకోవాలి. దీనికి ట్రే తీసుకో అల్యూమినియంది, దానిలో కొద్దిగా ఆయిల్ కనుక రాసి ఒక్కొక్క బిస్కెట్ని అలా పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కటి ఇదిగోండి, నేను ఈ ఓవెన్లో పెడుతున్నాను. ఇది టోషిబా అనమాట ఓవెన్. చాలా బాగుంటుంది. ముఖ్యంగా కేక్స్కి కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ అదేంటి ఇట్లా బిస్కెట్స్, ఓవెన్ బిస్కెట్స్ ఏవైనా సరే, మన వామ్ బిస్కెట్స్ కానీ మూన్ బిస్కెట్స్, నేనైతే ఇట్లాగా రౌండ్ బిస్కెట్స్ లాగా చేశాను అనమాట. దీనికి మనకి అట్లీస్ట్ 30 to 40 minutes మధ్యలో పడుతుంది ఈ ఓవెన్ మొత్తం. ఈ బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత మనకి ఇలా ఉంటాయి. ఇదిగోండి, నేను ఇలా ఓవెన్లో ఇలా పెట్టాను. సరేనా? ఇప్పుడు మనకి బేక్ అయిన తర్వాత ఇలా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇంట్లో చేసుకుంటాం కదా, టేస్టీగా ఉంటాయి. అట్లీస్ట్ 1 month మాత్రం గ్యారంటీగా ఉంటాయి. థ్యాంక్ యూ.